తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ముందు మనకి మూడో ప్రపంచ యుద్ధం తలెత్తే అవకాశాలు ఉన్నాయా? అసలు రానున్న 2-3 నెలల్లో మనకి భారతదేశానికి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి మనకి కూలంకషంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. అలానే గురుగారు, ఆ పరిస్థితి నిజంగా చూసుకున్నట్లయితే అసలు మర్చిపోలేని విధంగా ఉంది. అసలు ఆ భయంకరమైన సంఘటన అన్నది మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు రానున్న 2-3 నెలల్లో ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? అంటే యుద్ధ వాతావరణం, తీవ్రవాద చర్యలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య అసలు బగ్గుమంటున్నాయన్నమాట ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు అన్నా కూడా. అలానే మూడో ప్రపంచ యుద్ధం ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయంటారా? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి ఆధారంగా అసలు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవం అమ్మా. ఎందుకంటే మీరు అడిగినట్టుగా ఈ గమనించినటువంటి సందర్భాలలో ఈ షడ్గ్రహ కూటమి మరియు ఈ గ్రహణము, శని మార్పు జరిగిన తదనంతరం 4 నెలల వరకు ఆల్రెడీ ఒక నెల లోపలనే మనం ఇంతటి మారణకాండ చూసాం. ఇంకా గ్రహస్థితులు అనుకూలంగా లేవండి. జూలై వరకు కూడా మారణ హోమాలు ఎక్కువగా జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. దీనికి మన భారతదేశం ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే భారతదేశము యుద్ధమే చేస్తుంది, కాకపోతే చాలా డిప్లొమాటిక్గా వ్యవహరిస్తుంది. అంటే వాటితో నేరుగా యుద్ధం చేయకుండా ఇతరత్ర అనేక మార్గాల ద్వారా దిగ్బంధనం చేసింది. ఆల్రెడీ మనకందరికీ తెలిసిందే. ఇది కొనసాగుతుంది. దీని ప్రభావము ప్రతిరోజు కూడా టెన్షన్ వాతావరణంతో కూడుకున్నటువంటి పరిస్థితిగా ఏర్పడవచ్చు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం తెలియచేస్తాను. ఏమిటి అనంటే కాలసర్పయోగం అనేటువంటిది ఏర్పడబోతుంది. ఎప్పటి నుంచి? 18 మే 2025 నుంచి 6 జూన్ 2025 వరకు. అంటే ఏమన్నట్టు 11 రోజులు, 18 మే నుంచి 30 అంటే 12 రోజులు ప్లస్ 6 18 రోజులు. కాబట్టి 18 రోజుల పాటు కాలసర్పయోగము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా గ్రహాలన్నీ కూడాను రాహుకేతుల మధ్య బంధింపబడుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సమయము అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో చాలా మటుకు ప్రిపరేషన్స్ అవుతాయి. కాలసర్పయోగంలో ఉన్నప్పుడు ఏది ఇబ్బంది కాదు, కానీ ఆ ప్రిపరేషన్స్, మారణకాండ, విధ్వంసాలు, యుద్ధాలు జరగడానికి ప్రిపరేషన్స్ జరుగుతాయి. అయితే యుద్ధమే వస్తుందా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమన్నా దుశ్చర్యలు జరుగుతాయా అని అంటే మనం ఎప్పుడు కూడా గతంతో చరిత్రతో మనం ఎప్పుడు కూడాను కంపారిజన్ చేసుకోవాలి. చరిత్ర అంటేనే అది. కాబట్టి ఒకసారి చరిత్ర మూలాల్లోకి వెళ్ళినట్లయితే మనకందరికీ బాగా, ఈ జనరేషన్లో వాళ్ళకందరికీ కూడా బాగా గుర్తుండిపోయేటువంటి సంఘటన మనం చూసుకుంటే 11th సెప్టెంబర్ 2001 అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేసినటువంటి సంఘటన గుర్తుండుంటుంది అందరికీ కూడా. ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆ సమయంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారండి. కుజకేతు గ్రహాల యొక్క కలయిక ఇది ప్రధానంగా. అంటే మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటనంటే అగ్నితత్వ రాశులు, యుద్ధానికి ఉరిగొల్పేటువంటి రాశులు అగ్నితత్వ రాశులు. అవి మొదలుగా మేషం కంటే బలీయమైనది సింహం కంటే అతి బలీయమైనటువంటిది ఈ యొక్క ధనుస్సు. కాబట్టి మనకేం చెప్పబడి ఉంది? యుద్ధమే చేశారు తీవ్రవాదులు. ఒక విమానానితో 2 ట్విన్ టవర్స్ని కూల్చివేసి దాదాపు 10,000 పైచిలకు మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతి చెందింది. మతోన్మాదము ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని చెప్పి అంత ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతి చెందింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ చంద్రుడు గమనించాల్సిన అంశం ఏంటంటే తెలియచేస్తాను. ఎందుకు ఈ చంద్రుడికి, గురువుకి, రాహుకి, శనికి, శుక్రుడికి, కుజుడికి, కేతువుకి సంబంధం అనేటువంటిది తెలియచేద్దాం. చంద్రుడు ఆ రోజున మిథున రాశిలో ఉన్నాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. గురు రాహుల యొక్క కలయిక ఇది కూడా మిథున రాశిలోనే ఏర్పడింది. తర్వాత సాధారణంగా శనిగ్రహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రోహిణీ నక్షత్రములో శని సంచారం జరుగుతున్నటువంటి సందర్భములో క్షామం ఏర్పడుతుంది. ప్రధానంగా రామాయణంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే రాముల వారి జననం కంటే ముందుగా దశరథ మహారాజు వారు దేవతల తరపున యుద్ధం చేశారు. యుద్ధం చేసిన తర్వాత దేవతలకందరికీ కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. అయితే
శని భగవానుడు రోహిణి నక్షత్రంలో ఎప్పుడైతే ప్రవేశం చేశాడో ఈ యొక్క ఆయన పాలిస్తున్నటువంటి రాజ్యం అంతా కూడాను క్షామం ఏర్పడింది. పంటలు వర్షాలు లేక ఎండిపోయాయి. ఇంతటి క్షామం ఏర్పడింది. ఇంతటి దుర్భరమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. దీనికి తగు నివారణ మార్గం ఏంటి అని చెప్పి వశిష్ఠుల వారిని సంప్రదిస్తే అప్పుడు ఈ సంబంధించినటువంటి ఋష్యశృంగుడు రావడము, పాదం పెడితే తప్పకుండా వర్షాలు పడతాయని చెప్పడం, అంటే శని భగవాను కూడా స్తుతించడం జరిగింది. కాబట్టి క్షామము, దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈ భూమి శని రోహిణి నక్షత్రంలో సంచరించినప్పుడు ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే దశరథ మహావారు శనిని బాగా స్తుతించి శని యొక్క అనుగ్రహాన్ని పొంది ఋష్యశృంగుని దేశానికి రప్పించడం ద్వారా వర్షాలు పడడం, అది అంతా కూడాను శని అనుగ్రహం వల్ల సంప్రాప్తమైంది. అందుకే దశరథుడు శనిని చాలా స్తుతించాడు. ఇప్పటికీ కూడా దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తుతి చాలా ప్రభావవంతమైనది. కోణస్థో పింగళో బభ్రు అని వస్తుంది కదా, అది. అందుకని ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, ఈ శని వృషభ రాశిలో సంచారం అనేటువంటిది మనం ఆఖరిలో మనకు ఈ శని భగవానుల వారు ఎంటర్ అవుతారు. ఎప్పుడు ఎంటర్ అవుతారు, దీనికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శని వృషభ రాశిలో ఉండి, శని ప్రధానంగా ఏంటనంటే ఈ సంబంధించినటువంటి దేనికి కారకుడు, డిస్ట్రాయినెస్ అనగా పూర్తిగా నాశనం చేయగలిగేటువంటి శక్తి, విచారము, వికారము, వీటన్నిటినీ కలగచేస్తాడు. బాగా అనాసక్తి. శుక్రుడు ఏంటి, కంఫర్టబుల్ లైఫ్ అంటే ఏంటి, ప్రధానంగా భోగభాగ్యాలు, సంతోషము, సుఖాన్ని, భోగాన్ని కలగచేస్తాడు. అట్టి శుక్రుడు శని భగవాని చేత చూడబడ్డాడు. 11 సెప్టెంబర్ 2001 గురు రాహుల కలయిక, చంద్రుడు మిథున రాశి, అలాగే శని శుక్రుడిని చూడడం, కుజకేతుల కలయిక అగ్నితత్వ రాశి అయినటువంటి ధనుసు రాశిలో ఉండడం. ఈ కారణం చేత అప్పుడు అటాక్ అనేటువంటిది జరిగి దాదాపు 10,000 పైచిలుకు మంది పోవడం జరిగింది. ఇక వెరీ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అనేటువంటిది పాలస్తీనా మీద మిగతా దేశాలతో యుద్ధం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. అది 7 అక్టోబర్ 2023 మార్నింగ్ 6:30కి అట్లా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కూడా అదే విధమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు చూడండి. చంద్రుడు మిథున రాశిలో అన్నాను కదా, ఆ సమయంలో కూడా చంద్రుడు మిథున రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు. గురు రాహుల కలయిక, ఈ గురు రాహులు అగ్నితత్వ రాశి అయినటువంటి మేషరాశిలో కలయిక ఏర్పడింది ఈ గురు రాహులకి. అలాగే చూసుకున్నట్లయితే కామన్గా కుజకేతుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, కామన్గా కుజకేతుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది. అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా బుధుడు డ్యూయల్ సైన్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, బుధుడు డ్యూయల్ సైన్, ద్విస్వభావ రాశిలో ఉన్నాడు. ఎప్పుడు, ఈ 11 సెప్టెంబర్ 2001 ఈ ట్విన్ టవర్స్ కూల్చే సందర్భంలో బుధుడు డ్యూయల్ సైన్. అలాగే ఇజ్రాయెల్ అటాక్లో బుధుడు డ్యూయల్ సైన్. మరియు శని వక్రీకరించి శుక్రుని వీక్షణ చేస్తున్నాడు. ఇక్కడ కూడా శని వీక్షణ. ఎన్ని కాంబినేషన్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కుజకేతువులు అనేటువంటివి కీ రోల్ పోషిస్తాయి. అంటే పిశాచ యోగాన్ని కలగచేస్తాయి. పిశాచ యోగం అంటే ఏంటంటే ఆ గ్రహాల కలయిక ఉన్నటువంటి జాతకులకి చాలా దుర్భరమైన పరిస్థితులు, ఆ దశాంతర్దశలు కానీ ఈ సంయోగం గ్రహ ట్రాన్సిట్లో గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా మనం కుజకేతుల యొక్క స్థితిగతులను సూచించినప్పుడు ఏమవుతుంది, ఈ కుజకేతుల యొక్క ప్రభావము ప్రధానంగా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే చాలా విస్ఫోటనము. కేతువు తలకాయ లేనివాడు, కుజుడు పోరాటము. అంటే ఏం జరగబోతుంది, ముందు వెనక ఆలోచన లేకుండా తీవ్రవాద స్వభావములతో ఈ యొక్క కుజకేతుల యొక్క ప్రభావం వలన దుందుడుకు చర్యలు అనేటువంటివి జరుగుతాయి. ముందు వెనక ఒక ఆలోచన లేకుండా, మంచి ఆలోచన లేకుండా బాగా విస్ఫోటనములు జరుగుతాయి. అది తీవ్రవాద చర్యలు కావచ్చు, లేకపోతే భూ ప్రకంపనలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఏవైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ కుజకేతులు అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల ఈ కుజుడికి కేతువుకి ఈ ధనుస్సు రాశి ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి విధ్వంసము అవ్వలీలగా చేయగలిగారు. ఎదురై లేదన్నట్టుగా తీవ్రవాదులు చేయగలిగారు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ విషయంలో చూసుకుంటే కుజకేతులు తులారాశిలో ఉన్నారు. కానీ తులారాశి కుజకేతులకి అది యోగించదు, ఫ్రెండ్లీ హౌస్ కాదు. కాబట్టి అక్కడ ఆగుతూ యుద్ధం చేస్తూ, యుద్ధం మొదలుపెట్టి మళ్ళీ కొంతసేపు ఆగడం, ఇలా బ్రేక్స్తో యుద్ధం జరుగుతూ ఉంది పాలస్తీనాతో ఇజ్రాయెల్ వాళ్ళు. ఒకే విధంగా కంటిన్యూటీ ప్రాసెస్లో యుద్ధం జరగట్లేదు. కొంతకాలం ఆపుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ కొంతకాలం సద్దుమణిగిన తర్వాత మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. ఇలా వేరాస్
కమింగ్ టు పిక్చర్. ఇప్పుడు మన పిక్చర్లోకి వద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గతం గురించి తెలియజేసుకున్నాం, ఈ కాంబినేషన్స్ చూసాం. మరి ఈ సంబంధించినటువంటి సందర్భంలో ఈ 22 ఏప్రిల్ తర్వాత మళ్ళీ భవిష్యత్తులో మనకి ఏమన్నా జరుగుతాయా అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనం ఈ 23, 24 జూలై 2025 టార్గెట్ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. 23, 24 జూలై 2025 సంవత్సరం ఈ రోజుల్లో ఏం జరగబోతుంది? ఆనాటి ఉన్నటువంటి గ్రహస్థితి చూసుకుంటే రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, గురువు చంద్రుడు ఈ మిథున రాశిలో, రవి బుధుడు కర్కాటక రాశిలో, కుజుడు కేతువు సింహరాశిలో. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పాత వాటికి సంబంధించినటువంటి చరిత్రను మనం పరిశీలిస్తే ఈ సందర్భంలో కూడా ఇక్కడ కుజకేతుల కలయిక అగ్నితత్వ రాశిలో ఏర్పడింది. కాబట్టి అగ్నితత్వ రాశిలో కుజుడు కేతువు చాలా బలంగా ఉన్నారు. పైగా సింహరాశి కుజకేతులకి ఫ్రెండ్లీ హౌస్ కాబట్టి ఇక తిరుగంటూ ఉండదు. ఆ కుజకేతులు తమ ప్రభావాన్ని చూపుతారు. రాహు ఎయిరీ సైన్లో ఉన్నాడు కాబట్టి ఇది కూడా. అలాగే శని తన సొంత నక్షత్రంలో జలతత్వ రాశిలో ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే శని శుక్రుల యొక్క వీక్షణ ఎలా ఉందో ఇక్కడ కూడా శని శుక్రుల యొక్క వీక్షణ, శని శుక్రుల మీద వీక్షణ ఉన్నది. అలాగే అన్ని సందర్భాల్లో చూసుకుంటే మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. ఈ 23, 24 జూలైలో మిథున రాశిలోకి చంద్రుడు ఉంటాడు. కాబట్టి ఇది ఇక్కడ కాంబినేషన్ మనకు కుదిరింది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కుజకేతుల యొక్క కలయిక పిశాచ యోగం అని చెప్పుకున్నాం కదా, అది కూడా ఇంతకుముందు జరిగినటువంటి విధ్వంసంలో ఇది ఏర్పడింది. మరి గురువుకి రాహువుకి సంబంధించి ఎక్కడా కూడా లేదు కదండి, గురు రాహుల కలయిక లేదు కదా. ఇంతకుముందు గురు రాహుల కలయిక ఉంది, గురు రాహుల కలయిక ఉంది, ఇక్కడ లేదు కదా అని అంటే ఇక్కడ గురు రాహుల కలయిక లేకపోయినప్పటికీ కూడాను గురువు 9వ దృష్టితో ఈ యొక్క రాహుని వీక్షణ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. పైగా రాహువు గురు నక్షత్రంలో, గురువు చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. ఇది చాలా కీలకం. గురు రాహుల డైరెక్ట్గా కలయిక కంటే రాహువు గురు నక్షత్రంలో, గురువు చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండడం చాలా బలీయమైనటువంటిది అన్నమాట. ఇంకా ఈ బలాన్ని ఎవ్వరు కూడా తగ్గించలేరు, అంతటిది. కాబట్టి ఇంకా మనం విషయాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ అటాక్ జరిగినప్పుడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో పాపగ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాల్లో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా చూసుకుంటే శని ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే తన సొంత నక్షత్రం, శని పాపగ్రహమే. శుక్రుడు మృగశిర నక్షత్రం, కుజుడి యొక్క నక్షత్రం, కుజుడు పాపగ్రహమే. గురుచంద్రుడు రాహు నక్షత్రం, గురుచంద్రుడు కూడా పాపగ్రహ నక్షత్రాల్లోనే. రవి పుష్యమి నక్షత్రం, బుధుడు తన సొంత నక్షత్రం అయినప్పటికీ కూడాను వక్రీకరించి ఉన్నాడు. ఇక ఈ కుజుడు కేతువు మఖా నక్షత్రం, కేతువు పాప నక్షత్రమే. చూసుకుంటే బుధుడు వక్రీకరించి బుధుడు కూడా ద్విస్వభావ రాశి యొక్క ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుధుడు డ్యూయల్ సైన్లో ఉన్నాడు ఈ సంఘటనలు జరిగినప్పుడు గతంలో. కానీ బుధుడు వక్రీకరించినట్టు కారణం చేత మళ్ళీ డ్యూయల్ సైన్లోకే ఫలితాలను ఇస్తున్నాడు. ఇంతటి ప్రభావవంతమైనటువంటి సమయం ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా 8 గ్రహాలు పాపగ్రహాల నక్షత్రంలోనే ఉన్నాయి. శని రవి శని నక్షత్రం, కుజుడు కేతువు కేతు నక్షత్రం, గురువు చంద్రుడు రాహు నక్షత్రం, శుక్రుడు కుజ నక్షత్రం, రాహు గురు నక్షత్రం. ఇక్కడ అన్ని విధాలుగా చూసుకుంటే పాపగ్రహాల నైసర్గిక పాపగ్రహాల యొక్క నక్షత్రంలో దాదాపు 8 గ్రహాలు 1 2 3 4 5 6 7 8 గ్రహాలు 8 గ్రహాలు నైసర్గిక పాపగ్రహాల యొక్క నక్షత్రంలో పడ్డాయి. అంటే చూడండి, పాపగ్రహాలకి ప్రభావంగా ఉన్నప్పుడు ఇక దానికి అడ్డు అదుపు అంటూ ఉండదు. ఈ ఏదో జరగబోతుంది. 23, 24 జూలై 2025లో చాలా మటుకు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం కూడా మినహాయింపు కాదు, మళ్ళీ తెలియచేస్తున్నాను, ఏదో జరగబోతుంది. అంటే ఏం జరగబోతుంది? కుజకేతుల యొక్క ప్రభావము ఈ యొక్క సింహరాశిలో విశృంఖలత్వాన్ని సూచిస్తుంది. అంటే అడ్డు అదుపు లేకుండా తమ యొక్క పనులని స్వేచ్ఛని పొందడం కోసం కొంతమంది స్వాతంత్రాన్ని కోరుకోవచ్చు, ఉన్న దేశం నుంచి విడిపోవచ్చు. అంటే బెలూచిస్తాన్ ఇలాగే కొన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి కాబట్టి స్వాతంత్రాన్ని ఆ సమయంలో స్వాతంత్రాన్ని పొందవచ్చు. లేదా విద్రోహకర చర్యలు, తీవ్రవాద చర్యలు చాలా ప్రస్ఫుటంగా ఏర్పడబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఎప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటే 22 జూన్ నుంచి 5 జూలై వరకు కూడా రవి రాహు నక్షత్రం, ఇక్కడ గురువు కూడా రాహు నక్షత్రం. ఈ కారణం చేత జనాలలో అన్రెస్ట్ అంటే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక అనేటువంటిది మొదలవుతుంది. రవి గవర్నమెంట్కి కారకుడు, ప్రజాస్వామ్య వ్యవస్థలలో గవర్నమెంట్కి కారకుడు. కాబట్టి ప్రజలలో అసంతృప్తి చెలరేగి తిరుగుబాటు చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా దేశంలో జరగవచ్చు. లేదా ఈ 22 జూన్ నుంచి 5 జూలై మధ్య కాలంలో రవి యొక్క ప్రభావము చాలా బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత ప్రపంచంలో పేరు పొందినటువంటి దేశ అధికారులు లేదా దేశానికి సూచించేటువంటి అధ్యక్షులుగా సూచించేటువంటి వ్యక్తులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కానీ ఎవరైనా కానీ దేశంలో ప్రధాన రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ మరణము కానీ హత్య కానీ జరగబోతుంది. లేకపోతే ఆ దేశంలో అన్రెస్ట్, పీపుల్ అన్రెస్ట్ అనేటువంటిది కలుగుతుంది. అసంతృప్తి జ్వాలలు చెలరేగి అశాంతి వాతావరణం 22 జూన్ నుంచి 5 జూలై మధ్య కాలంలో ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా 30 జూన్ నుంచి 25 జూలై వరకు శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు శని దృష్టి అంతా కూడా శుక్రుడి మీద పడుతుంది. మన భారతదేశం స్వాతంత్రం వచ్చిందే వృషభ లగ్నంలో. కాబట్టి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు శని చేత వీక్షించబడుతున్నటువంటి కారణం చేత 30 జూన్ నుంచి 25 జూలై వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో భారతదేశంలో పలు కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏదైనా జరగవచ్చు, విధ్వంసకర చర్యలు జరగవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండండి. చాలామంది అనుకునేటువంటిది ఏంటనంటే ఏదైనా జరుగుతుందా, ఇబ్బందులు ఎదురవుతాయి, యుద్ధం వస్తుందా అని చెప్పి. యుద్ధము వచ్చేంత చర్యలు జరుగుతాయి. ఒకవైపున చూసుకుంటే ఏదైనా కానీ మారణకాండలు అనేటువంటివి జరుగుతాయి. కాకపోతే ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. అలాగే 30 జూన్ నుంచి 25 జూలై వరకు కూడా శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు, శని చేత చూడబడుతుంటాడు. అలాగే ముఖ్యంగా ఆ సమయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ప్రధానంగా 22 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలంలో ప్రధానంగా అంటే 30 జూను ఇక్కడ 22 అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము ఏదో దేశంలో అన్రెస్ట్, అది పాకిస్తాన్ కావచ్చు, ఇంకేదైనా దేశం కావచ్చు. 30 జూన్ నుంచి 30 ప్లస్ 5 జూలై అంటే 6 రోజుల మధ్యకాలంలో తీవ్రంగా ఏదో జరగబోతుంది. అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము చాలా కీలకమైనటువంటిది. అప్పుడు ఏర్పడినటువంటి సంఘటనల ప్రభావము 23-24 జూలైలో దానికి ముగింపు పలికే విధంగా ఉండబోతుంది. ఏదైనా కానీ జూలై వరకు కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ జూలై వరకు కూడా అందరూ కూడా దైవ ధ్యానంలో ఉండే ప్రయత్నం చేసి మనల్ని మనం దైవానుగ్రహం వల్ల రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. చూసారు కదండి, రాబోయే 2-3 నెలల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించి అది బయటపడడానికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయన్న విషయాలు కూడా మనకి గురువుగారు తెలియజేశారు. అందరం కూడా అది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇంత చక్కగా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.